అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచ్చిన భాగాల్ని మనము ధ్యానాంశంగా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచ్చిన భాగాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక్కి ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి బహు చక్కని విషయాలకి రాస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, నేను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నానంట, వేగిరపడుతున్నాను. అంటే నా ముందు ఏదైతే నేను లక్ష్యంగా పెట్టుకున్నానో దాని కొరకే నేను పరిగెడుతూ ఉన్నాను, దాని కొరకే ఆలోచిస్తూ ఉన్నాను, వెనకున్నవన్నీ కూడా మరిచిపోయాను అని చెప్తూ అద్భుతమైన విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దైవజనమ, ఈ విషయాలు మీరు గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది వెనకున్న వాటిని మరవకుండా వాటినే మరలా రివైండ్ చేస్తూ తమ జీవితంలో వాటి కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. తద్వారా డిప్రెషన్లోకి వెళ్ళేవారు కొంతమంది, అనారోగ్యానికి పాలయ్యేవారు కొంతమంది, ఆ తర్వాత సమస్యలు తమ జీవితంలో కొని తెచ్చుకునేవారు మరి కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతూ రాస్తున్న మాట ఏంటి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితము దీవించబడాలంటే, అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నువ్వు మారాలి అంటే వెనకున్నవి నువ్వు మరవాలి, ముందున్న వాటి కోసం నువ్వేం చేయాలి, ఆలోచన చేయాలి. నా ముందు నా లక్ష్యం ఏంటి, నేను అసలు దేవుడి చేత ఎందుకు తయారు చేయబడ్డాను, దేవుడు ఎందుకు నన్ను కలుగచేశాడు, ఆయన చిత్తము నా పట్ల ఏమై ఉందని గుర్తించి వాటి కొరకు మనము ప్రయాణం చేసే వారంగా ఉండాలి. కొంతమంది ముందున్న వాటి కోసం వేగిరపడరు, వాటిని లక్ష్య పెట్టరు. నా భవిష్యత్తు ఏంటని ఆలోచించని కొంతమంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ముందున్న వాటి కోసం ఆలోచించకుండా వేటి కోసం ఆలోచిస్తూ సమయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక సహోదరుని నా దగ్గరకు తీసుకొచ్చారు ఒక కుటుంబం. ఆ సహోదరుని గురించి ఆ తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, అయ్యా, నా కుమారుడు ఒక లక్ష్యం లేకుండా పనిచేస్తున్నాడు, రేపు నీ జీవితం ఏంట్రా అంటే వాడు ఎటు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాడు. ఏంట్రా నీ జీవితం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, నీ స్థితిగతులు ఏంటి అని వాడిని అడుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు, వెనకున్న విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వెనకున్న విషయాలు నీ జీవితంలో నువ్వు అలానే పెట్టుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇక ఇన్ఫ్యాక్ట్ సాతానుకున్న ఆలోచన ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి లాగాలని సాతాను అనుకుంటాడు. ఎవరు ముందుకు వెళ్ళటం సాతానికి ఇష్టంలే. నువ్వు ఆశీర్వదించబడ్డం, నువ్వు దీవించబడ్డం సాతానికి ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకే వెనకతల జరిగినవన్నీ కూడా నీ కళ్ళ ముందు దృశ్యంగా చూపిస్తూ ఉంటాడు. చూసావా నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, ఎంత దయహీనంగా ఉందో, నీ పాత జీవితం ఎంత మూర్ఖత్వంతో నింపబడిందో చూసావా, ఒకప్పుడు నువ్వు ఎంత పాపివో తెలుసా, ఒకప్పుడు నువ్వు చేసిన అగత్యాలు నీకు గుర్తులేదా, ఇప్పుడేదో రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఇప్పుడు ఏదో నీతిమంతుడు అని చెప్పి భక్తిపరుడు అని చెప్పి నటిస్తున్నావు కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు, కానీ ఒకప్పుడు నువ్వు చేసిన అగత్యాలు నువ్వు మర్చిపోయావు అని చెప్పి వెనక జరిగిన పాపిష్టి జీవితాన్ని నీ ముందుకు తెస్తాడు అపవాది. కొంతమంది జీవితంలో వెనక జరిగిన డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని జరగరాని సంఘటనలు కొంతమంది జీవితంలో జరిగితే అవే మళ్ళా కళ్ళ ముందుకు తెస్తూ బాధ పెడుతూ ఉంటాడు సాతాను. మరి కొంతమంది ఎలా ఉంటారంటే, వెనక జరిగిన అవమానాలు, వెనక జరిగిన కష్టాలు, వెనక జరిగిన నిందలు, వెనక వారు ఎదుర్కొన్న అపోహలు, అపనిందలు, బాధలు, సమస్యలు, ఇవన్నీ కూడా వారి ముందుకు తెస్తూ ఉంటాడు. వారి ముందుకు తెచ్చేసి, ఇక చూసావా నీకు ఎంత అవమానం జరిగిందో, నువ్వు యేసుని నమ్ముకొని ఏమి సుఖం, ఆరాధనకి వెళ్ళి ఏమి లాభపడ్డావు, నువ్వు ఏం జరిగింది, ఏ అద్భుతాన్ని నువ్వు చూసావని చెప్పి వెనకతల జరిగిన అవమానాలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి మరలా నిజమే కదా, నాకు ఇలా జరిగింది కదా, దేవుడు నా పక్షాన ఉంటే ఎందుకు ఇలా జరుగుద్దని చెప్పి చాలామంది నిరాశ పడేలాగా, నిస్పృహలోకి వెళ్ళిపోయేలాగా అపవాది కొంతమందిని మారుస్తూ ఉంటాడు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఫిలిప్పీ సంఘం అపోస్తలుడైన పౌలు రాస్తూ వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుడి అన్నాడు.
అంటే పౌలు గారి చేత రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అంటే పౌలు గారితో మాత్రమే కాదు, ఫిలిప్పీ సంఘానికి మాత్రమే కాదు, ఈనాటి సంఘంలో ఈ క్రైస్తవ ప్రపంచానికి ఈ మాట ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. మనందరికి ఒక ఆదర్శప్రాయంగా ఈ మాట నిలబడుతుంది. అందుకే దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. వెనకతల జరిగిన డిజాస్టర్ మర్చిపో. యవన బిడ్డలారా, మీ అందరికీ నేను చెప్తున్నాను, కొంతమంది యవనస్తులు విడిచిపెట్టిన పాపం వైపు మరలా వెళ్తూ ఉంటారు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, కుక్క తన కక్కిన వాంతి కొరకు మరలా ఏం చేస్తుందట? పరిగెత్తుతూ ఉంటుందట. కక్కిన వాంతి వైపు మరలా ఆశపడుతుందట. అటువంటి యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఏ గర్ల్ ఫ్రెండ్ అయితే వదిలిపెట్టావో, నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె క్యారెక్టర్ కరెక్ట్ కాదని తెలుసు, ఆమె వల్ల నీకు ఎప్పటికైనా సమస్యలే, శ్రమలే అని చెప్పి నువ్వు గుర్తించి ఇప్పుడు మంచిగా దేవునిలో కొనసాగుతూ ఉన్నావు. అలా ఉండు. మరలా విడిచిపెట్టిన ఆ స్త్రీ వైపు మరలా నువ్వు ఆలోచన కలుగున్నావు. కొంతమంది యవన ఆడపిల్లలు ఏదైతే వెనకతలో జరిగిందో, ఏ అబ్బాయి అయితే కరెక్ట్ కాదని చెప్పి వాడి ద్వారా నాకు జీవితం అంతా ఇక నాకు ఇబ్బందులే, సమస్యలే అని చెప్పి ఏ అబ్బాయిని దూరం చేసుకున్నారో మరలా కొంతకాలం బాగానే ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుద్దో తెలియదు, సాతాను వారిని ఎలా వాళ్ళని కంట్రోల్ చేస్తాడో తెలియదు, కానీ మరలా విడిచిపెట్టిన ఆ మనిషిని గురించే, ఆ అబ్బాయి గురించే లేదా ఆ అమ్మాయి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మరలా ఏ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు వచ్చారో మరలా దేవుని విడిచిపెట్టి వెనకతల ఆ అదే పాపం వైపు చాలామంది వెళ్తూ ఉన్నారు. ఎవరైనా ఉన్నారా మనలో? ఏ వ్యభిచార జీవితాన్ని వదిలిపెట్టావో, ఏ పాపిష్టి త్రాగుడి జీవితాన్ని వదిలిపెట్టావో, ఏ జూదాన్ని అయితే ప్రక్కన పెట్టేశావో, ఏ లంచగొండితనాన్ని ప్రక్కన పెట్టేసావో, ఏ మోసాన్ని అయితే ప్రక్కకు పెట్టేశావో, ఎటువంటి దగానైతే ప్రక్కన పెట్టేశావో, ఎటువంటి అక్రమాన్ని అయితే ప్రక్కన పెట్టేశావో, ఆ వెనకున్న వాటినన్నిటిని కూడా మరిచి మరలా ముందున్న క్రీస్తు వైపు నువ్వు చూడాలి. ఎందుకు నువ్వు ముందుకెళ్ళాలంటే దేవుడు నీ ముందు ఒక ఫోకస్ పెట్టాడు. నీ ముందు దేవుడు ఒక లక్ష్యాన్ని పెట్టాడు. నీ ముందు దేవుడు ఒక టార్గెట్ పెట్టాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ముందు ఒక టార్గెట్ పెట్టాను, ట్రై టు రీచ్ ఇట్ అవుట్. దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించు. అది ప్రయత్నిస్తే నీకు ఒక ఉన్నతమైన బహుమానాన్ని నేను ఏం చేస్తాను? ఇస్తాను. మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఇప్పుడు వెనుకున్నవన్నీ మరిచి దేవుని కొరకు నువ్వు జీవించడం ప్రారంభించావు. ఇప్పుడు క్రీస్తు నిన్ను పిలిచాడు, లోకం నుండి ప్రత్యేకించాడు. ఇప్పుడు ప్రత్యేకించిన క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తే, నీ ముందున్న వాటి కోసం నువ్వు ఎదురు చూస్తే, ముందున్న వాటి కోసం నీ సమయాన్ని వెచ్చిస్తే ఉన్నతమైన బహుమానం నీకు దేవుడు దాచిపెట్టాడట. ఏంటో బహుమానం అంటే, నేను అంటాను ఏదో పట్టు చీరలు దేవుడు ఇస్తాడని కాదు, లేకపోతే ఖద్దరు చొక్కాలు దేవుడు ఇస్తాడని కాదు, లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాలు దేవుడు నీకేదో ఇచ్చేస్తాడని చెప్పి కాదు, కానీ ఒక బహుమానం దేవుడు దాచిపెట్టాడు. ఏంటో బహుమానం అంటే, అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే విలువైనది, ఎవరు కూడా వెలకట్టలేనిది, ఏ ఒక్కరు ఇవ్వలేనిది, అదే పరలోక రాజ్యం. ప్రైజ్ గాడ్, ఆమేన్. హెవెన్, పరలోక రాజ్యం, అది ఏ ఒక్కరు కూడా నీకు ఇవ్వలేరు. ఏ మనుషుని దగ్గరికి వెళ్ళినా నీకు అది రాదు. యేసుక్రీస్తు ప్రభు వారి తప్ప, దేవాతి దేవుణ్ణి విశ్వసించినప్పుడే, నువ్వు రక్షణ బాప్తిజం పొందినప్పుడే దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అదే దేవునికి ఇచ్చే బహుమానం. ఈ లోక సంబంధమైన బహుమానాలు మనకు కొంతకాలం ఆనందాన్ని ఇస్తాయి, ఆ తర్వాత అవి రిపేరుకు వస్తాయి. రిపేరుకు వచ్చినప్పుడు మరలా బాధపడతాం. కానీ పరలోకం రిపేర్ అయ్యేది కాదు, అదొక వస్తువు కాదు, అది భూలోకము కంటే ఉన్నతమైంది. ఈ భూలోకంలో పాపం ఉంటే పరలోకములో ఆనందం ఉంది. ఏ పాపము లేని రాజ్యం అది. సూర్య చంద్రులు లేని రాజ్యం అది. ఒక మనిషికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగిన రాజ్యం. అంతా కూడా బంగారముతో చేయబడింది. ఈ లోకంలో మట్టి మీద మనం నడుస్తున్నాం, మట్టి మీద రోడ్లు వేస్తున్నాం, మట్టి మీద ఇల్లు కడుతూ ఉన్నాం, మట్టి మీద అపార్ట్మెంట్స్ కడుతూ ఉన్నాం. బట్ ఇమాజిన్ ఇన్ ద హెవెన్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ గోల్డ్. బంగారముతో చేయబడిన రాజ్యం, బంగారముతో నిర్మించబడిన రాజ్యం. ఈ లోకములో కన్ను మూసిన తక్షణమే నువ్వు దేవుని రాజ్యంలో కన్ను తెరుస్తావు. అందుకే ఆ బహుమానం నువ్వు సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే, నీ ముందున్న వాటి కోసం నువ్వు ప్రయాణం చేయి. వెనకున్నవి మరొచ్చు. వెనక జరిగిన డిజాస్టర్స్, వెనక నీ జీవితాన్ని, వెనకతల జరిగినవి మరలా నీ ముందుకు తీసుకొని రాకు. వెనకతలు వదిలిపెట్టిన స్నేహితులు, పాపిష్టి స్నేహితుల్ని మరలా జీవితంలోకి ఆహ్వానించకు. ఇది తప్పు అని నీకు తెలిసిన తర్వాత, ఇది పాపం అని నీకు తెలిసిన తర్వాత, అదే పాపాన్ని మరలా 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 నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నువ్వు నష్టపోతావు.
ఏమంటే ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. తెలిసి తెలిసి గుంటలో పడిపోయారనుకోండి, దాన్ని బుద్ధిహీనత అంటారు. తెలియక తప్పు చేస్తే ఓకే, ఫైన్, గాడ్ విల్ ఫర్గివ్ యూ, దేవుడు క్షమిస్తాడు. తెలిసి తెలిసి, అది తప్పని తెలిసి, అది పాపమని తెలిసి, వారు మంచివారు కాదని తెలిసి, అటువంటి వారితో స్నేహం చేస్తే నీ ఆత్మీయ జీవితం పాడవుతుందని తెలిసి మరలా నువ్వు దాని వైపే చూస్తే, దానినే నువ్వు ఆశిస్తే, అది ఖచ్చితంగా పొరపాటు అవుతుంది, అది పాపం అవుతుంది. ఇప్పుడు నువ్వు పాపంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు యేసయ్య మరణించాడు. నీ పాపముల నిమిత్తం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. నన్ను దేవుడు పవిత్రులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. దేవుడు తన కృపచేత మనందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వెనకున్నవి మరవు. ఫర్గట్ అబౌట్ ద ఫాస్ట్, ఫర్గట్ అబౌట్ ద పాస్ట్. వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం నువ్వు వేగిరపడు. నీ ముందున్న ప్రాజెక్ట్ ఏంటి? ఏమన్నా బిడ్డలారా, ఇక డిప్రెషన్లో నుంచి బయటికి రండి, బయటకు వచ్చేసేయండి. వెనకున్నవి మర్చిపో. ముందు నీ ప్రాజెక్ట్ ఏంటి? నువ్వేం చేయాలి నీ కుటుంబాన్ని పోషించడానికి, నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి, నీ జీవితం ధన్యమవడానికి నువ్వు ముందు ఏం చేయాలి? ఏం చేస్తే నీ జీవితం బాగుంటుంది? ఇప్పటి వరకు డ్యామేజ్ జరిగిందేమో, అయినా పర్లేదు, ఇప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇకనైనా మార్చబడతావని, ఇకనైనా నువ్వు మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని కోసం నిలబడతావని చెప్పి దేవుడు నీ కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ముందున్న వాటి కోసం నువ్వు ఆలోచన చేయి. ఏ ఉద్యోగం చేస్తే నా కుటుంబం దీవించబడుద్దా? ఏ వ్యాపారం చేస్తే నా కుటుంబం ఆశీర్వదించబడుద్దా? నా తల్లిదండ్రులను నేను ఎలా సంతోషపెట్టగలను? నా బంధువులను నేను ఎలా సంతోషపెట్టగలను? నా పిల్లల్ని ఎలా సంతోషపెట్టగలను? నా భార్యను, నా భర్తను నేను ఎలా సంతోషపెట్టగలను? నా కుటుంబం ముందుకు నడవాలంటే నా వంతు సహకారం నేను ఏం చేయగలనని చెప్పి ముందున్న వాటి కోసం నువ్వు ప్రాకులాడు, ఎదురు చూడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగలన తండ్రి, కృపగలన దేవ, విన్న వర్తమానము అనేక మంది జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి విడుదలనివ్వండి, అప్పుల భారాలతో ఉన్నవారికి విడుదలనివ్వండి, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల. మా ప్రియులు వేటి కోసమైతే తలస్తున్నారో తలంచిన ప్రతి కార్యము సఫలపరచండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానంలో అనేక మంది జీవితాలు, కుటుంబాలు కట్టబడాలని ఆయన, అనేక మంది దీవించబడలాగున మీ కృప వారి మీద విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలపరిచి మీరు దీవించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.